తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీకి స్వాగతం. నా పేరు స్వప్న. వేగంగా అభివృద్ధి చెందుతున్నాం. ఇంటర్నెట్ పుణ్యమా అని చెప్పి నిమిషాల్లో క్షణాల్లో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ ఇన్ఫర్మేషన్ అందించగలుగుతున్నాం. ఇంకోవైపు ప్రేమాయణాలు, పెళ్ళిళ్ళు, బంధాలు ఏర్పడిపోతున్నాయి ఇంటర్నెట్ పుణ్యమా అని చెప్పి. కానీ అభివృద్ధితో వచ్చే రకరకాల సమస్యలు మొదలైపోయాయి. అందరూ తలలు పట్టుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో జరుగుతున్న సంఘటనలు అయితే విపరీతంగా భయపెడుతున్నాయి. సోషల్ నెట్వర్కింగ్ ద్వారా, వీడియో చాట్ల ద్వారా రకరకాల కేసులు నమోదవుతున్నాయి. సైబర్ క్రైమ్ విభాగం విపరీతంగా పెరిగిపోయింది, విస్తరించింది. అంటే కొత్త కొత్త రకాల మోసాలు జరుగుతున్నట్టు ఈ మధ్య కాలంలో జరిగిన కేస్ స్టడీస్ చెప్తున్నాయి. మనం ఎలా రక్షించుకోవాలి? మరి ఇవాళ రెడ్డి విమెన్స్ కాలేజ్ విద్యార్థినులతో మాట్లాడుతున్నాం. ఇవాళ మా సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ వి రామ్మోహన్ గారు. వారు సైబర్ క్రైమ్ అనలిస్ట్గా, అడ్వకేట్గా ప్రస్తుతం పనిచేస్తున్నారు. అండ్ రెడ్డి విమెన్స్ కాలేజ్ ఫ్యాకల్టీ కూడా ఇవాళ ఈ కార్యక్రమంలో డిబేట్లో పాల్గొనబోతున్నారు. మొట్టమొదట ఇక్కడ విద్యార్థులను చెప్పండి, ఎవరికైనా జీమెయిల్, ఈమెయిల్ ఏదైనా ఒక మెయిల్ ప్రాబ్లం అయిందా? ఫస్ట్ పాపులర్ అవ్వాలంటే ఫేస్బుక్ అనేది ఒకటి ఉందన్నమాట. అందులో ఒక సైడ్ చూసుకుంటే ఉపయోగాలు ఎలా ఉన్నాయో దానివల్ల మనకు దుర్వినాలు కూడా చాలా ఉన్నాయి. నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. మా స్నేహితురాలు ఒక ఫేస్బుక్ నాకు చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్, చాలా ఫ్రెండ్ అనమాట తను. అయితే తను ఒకసారి చాలా రోజులు తనని మిస్ అవుతున్నాను. ఒకసారి నాకు రిక్వెస్ట్ వచ్చింది 2 months బ్యాక్. అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇన్ని రోజుల తర్వాత కలుసుకున్నాను నా ఫ్రెండ్ని అని ఆ ఫీలింగ్ తోటి నేను రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశాను. అయితే తర్వాత తనతో చాట్ చేయడం మొదలుపెట్టాను. పెట్టిన తర్వాత తను ఏమైందంటే మాట్లాడుతున్నప్పుడు నా స్నేహితురాలు చెప్పిన మాటలు నాకు తెలుసు తన గురించి ఎలా ఉంటుందో. కానీ అతను ఎవరైతే వచ్చిందో రిక్వెస్ట్ దానికి దీనికి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఏదైతే చెప్తున్నాడో చాలా డిఫరెంట్గా ఉంది. అయితే ఒక 2 days తర్వాత నేను అలర్ట్ అయ్యి కాదు అని చెప్పి నా నుంచి నన్ను బ్లాక్ చేయడం అని చేశాను. అది నా ఎక్స్పీరియన్స్ ఫస్ట్. నువ్వేంటి అంటే తిప్పికొట్టడం, నువ్వు బ్లాక్ చేసావా, ఇంకేమైనా యాక్షన్ తీసుకున్నావా? జస్ట్ బ్లాక్ చేశాను. ఎందుకంటే మనం రివర్స్గా ఏం చేసినా చేయలేమనేసి బ్లాక్ చేసుకున్నాను. సైబర్ స్పేస్లో మీకేమన్నా, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళకి ఏమన్నా అన్యాయం జరిగి మోసం జరిగినట్టు మీకు తెలుసా? తెలుసు. ఫ్రెండ్స్కి చాలా మందికి చూస్తుంటాము. చాలా మందికి చూస్తుంటారా? చాలా మందికి చూస్తుంటాము. వాళ్ళ ఫొటోస్ తీసి వేరే వేరే అకౌంట్ క్రియేట్ చేసి ఇది వాళ్ళదే అని మోసం చేస్తారు. వాళ్ళ ద్వారా పోస్ట్ చేస్తారనమాట. అంటే చాలా అసభ్యమైన పోస్ట్ చేస్తారు. అసభ్యంగా పోస్ట్ చేస్తారు. చాలా అసభ్యంగా. మన టైం లైన్ని మనం ప్రైవసీలో పెట్టుకోకున్నా కూడా మన టైం లైన్ మీద వాళ్ళు పోస్ట్ చేసేవి కూడా చాలా అసభ్యంగా ఉంటాయి. అసభ్యంగా అలా చాలా మందికి అయ్యాయి. ఇలాగా మాకు కూడా అవుతాయి. నీకు కూడా అయింది? అవుతాయి. ఏం భయపడ్డావా జరిగినప్పుడు? ఎలా? ఫస్ట్లో చాలా భయం వేసింది, తర్వాత కామన్ అనిపించింది. ఎందుకంటే ఫ్రెండ్స్తో చెప్తున్నప్పుడు షీ హ్యాస్ ద సేమ్ అనమాట, నాకు కూడా ఇలా జరిగిందే అని. రైట్. ఎనీబడి ఎల్స్ వుడ్ లైక్ టు షేర్? ఇక్కడ నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. అదేంటంటే నేను ఈ కాలేజ్కి వచ్చిన తర్వాతనే మా ఫ్రెండ్ ఒక ఆమె ఫేస్బుక్లో రిక్వెస్ట్ పంపించింది అనమాట. సరే అని నేను యాక్సెప్ట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత నేను కూడా మీ కాలేజే, నేను కూడా మీ క్లాసే, వేరే గ్రూప్, నేను కూడా మీ కాలేజే, నేను రోజు చూస్తూ ఉంటాను, నీతో మాట్లాడాలి అని చాలా చెప్పింది అనమాట. సరేలే ఓకే అనేసి రేపు కాలేజ్లో మా కాలేజే కదా సరే కలువు అనేసి చెప్పాను. చెప్తే లేదు నేను అలా కలవను, నేను డైరెక్ట్గా రేపు రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని బస్ స్టాప్కి రా, అప్పుడే కలుస్తాను, నేను మీ కాలేజ్లో మాత్రం కలవను అనేసి చెప్పింది. అయితే నేను అన్నా మన కాలేజే కదా ఎందుకు కలవరు అనేసి అంటే లేదు నేను అలా కలవను అనేసి చెప్పింది అనమాట. అప్పుడు నాకు అర్థమైంది తను ఫేక్ అనేసి. ఏం చేసావు ఫేక్ అయితే? బ్లాక్ చేసేసాను అంతే. ఇదేంటిది? మీకు కష్టం మీకు వచ్చి క్లియర్గా ప్రూవ్ అయిన తర్వాత కూడా బ్లాక్ చేసి వదిలిపెట్టేస్తున్నారు. పోలీసులకు ఫోన్ చేయలేదా? సైబర్ క్రైమ్ వాళ్ళకి ఎక్కడికి కాంటాక్ట్ చేయలేదు? ఇంట్లో ప్రాబ్లం అవుతుందని. ఇంట్లో ప్రాబ్లం, దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ రామ్మోహన్ గారు ఉన్నారు. రామ్మోహన్ గారు, మీరు చెప్పిన సంఘటన ఇందాక ఇప్పటికి కూడా నేను వింటుంటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. 9వ క్లాస్ చదువుతున్న ఒక పిల్లవాడు తన క్లాస్మేట్, సాక్షాత్తు తన క్లాస్మేట్ని గోడ వెనకాలకి తీసుకెళ్ళిన తర్వాత ఏం జరిగి ఉంటుందో చెప్పక్కర్లేదు, అందరూ అర్థం చేసుకోగలుగుతారు. ఆ వీడియోని చిత్రీకరించి ఈ మధ్య కాలంలో అప్లోడ్ చేయడం తర్వాత అతని మీద కేసు నమోదైంది. గోలగోల ఉప్పల్లో జరిగింది ఇది. అంటే ఇలాంటి కేసులు ఫ్యూచర్లో ఫర్దర్గా ఏం జరిగిందని ఐడియా బయటికి రాలేదు. ఎందుకంటే పిల్లలకు సంబంధించింది కాబట్టి. అందులో నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ లైఫ్కి థ్రెట్ ఉంటుంది. చిన్నపిల్లలు వాళ్ళ మీద వాళ్ళ కౌన్సిలింగ్ చేసి బయటికి పంపించి ఉండొచ్చు బహుశా, కేసు రిజిస్టర్ చేయకుండా. పేపర్లో అయితే వచ్చింది. సో వీళ్ళ ఫ్రెండ్స్ ఇలాంటి కేసెస్ ఏమవుతుంటే ఫేస్బుక్లో మనం సెర్చ్ చేయొచ్చు. ఏదో రాధికాను లేకపోతే సుమలతను పేరు కొట్టేస్తే అది ఒక ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది.
ఆ ప్రొఫైల్లో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మరి రెడ్డి కాలేజ్ అని. ఆ ఇన్ఫర్మేషన్ జనరల్గా వాళ్ళు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తుంటారు ఇంకో పేరుతోటి. ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పినట్టుగా మీ క్లాస్మేట్ అని చెప్పినప్పుడు కాలేజీలో కలవచ్చు కదా. ఇలా జరిగి వాళ్ళని ట్రాప్ చేస్తారనమాట. ట్రాప్ చేసి జనరల్గా వెంటనే కలవరు, కొంత టైం ఒక 1 or 2 months రోజు జంగ చాట్ చేసిన తర్వాత అప్పుడు వీళ్ళకి ఇంటిమెసీ పెరుగుతుంది. రైట్. పెరిగిన తర్వాత ఏమైతుందంటే ఒకసారి కలిసిన తర్వాత కొంతమంది రెస్పాండ్ అవ్వచ్చు పాజిటివ్గా, 99% రెస్పాండ్ అవ్వరు. ఆ రెస్పాండ్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రైవేట్ పార్కులు ఎక్కడికో తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు క్లోజ్గా మూవ్ అవుతున్నప్పుడు వీడియో తీస్తారు వీళ్ళే. ఇప్పుడు మొబైల్ ఫోన్స్ వచ్చినాయి కదా అని ఫోన్స్లో వీడియో కెమెరాస్ అన్ని అవైలబిలిటీ ఉన్నాయి. అలాంటివి ఫర్దర్గా వాళ్ళని ఫేస్బుక్లో వాళ్ళ వీడియోస్ పెట్టేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితులు అంటే వాళ్ళు కంప్లైంట్ చేయాలి, పోలీసులు కంప్లైంట్ చేయాలి. కానీ ఏంటంటే ఆడపిల్లలు అయినందుకు ఫర్దర్గా ఫ్యూచర్లో వాళ్ళకి మ్యారేజ్ అయినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. దీనికి ఎవరు కంప్లైంట్ చేయడానికి ముందుకు రావట్లేదు. ఇంట్లో ఎందుకు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి? ఎవరు చెప్పారు ఇంట్లో ప్రాబ్లమ్స్ అవుతాయి? ఎందుకు ప్రాబ్లమ్స్ అవుతాయి? అంటే నువ్వు ఎందుకు వాడుతున్నావు ఫేస్బుక్ అని ఇంట్లో వాళ్ళు తిడతారు కదా. ఇప్పటికీ మా డాడీ వాడనివ్వరు ఫేస్బుక్ నన్ను. మరి డాడీకి తెలియకుండా ఫేస్బుక్ అకౌంట్ స్టిల్ యాక్టివ్. నిన్ననే చెప్పాను నేను, నాకు ఫేస్బుక్ డాడీ ఉంది అని చెప్పాను. ఫ్యాకల్టీ మీరు మాట్లాడండి మ్యామ్. కాలేజెస్లో మీరు ఏం చెప్తారంటే ఇప్పుడు అడ్వాన్స్మెంట్లో భాగంగా సోషల్ నెట్వర్కింగ్ ఈజ్ ఎ వెరీ కామన్ థింగ్. డూ యూ ఎంకరేజ్ ఇట్ ఆర్ డూ యూ కంప్లీట్లీ వాంట్ టు బ్యాన్ ఇట్? సోషల్ నెట్వర్కింగ్ ఎంకరేజ్ చేస్తాము, బికాస్ దాంతో అడ్వాంటేజెస్ చాలా ఉంటాయి. వీ వాంట్ టు డెవలప్ ద నెట్వర్క్. మా కాలేజ్ నెట్వర్క్ మేము డెవలప్ చేసుకునేందుకు వీ క్రియేట్ ఫేస్బుక్ ఆఫ్ ఆర్ కాలేజ్ మాది ఉంది. సో వీ ఎంకరేజ్ దెమ్ టు యూజ్ దట్. కానీ ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్స్ బట్టి దే ఆర్ ట్రయింగ్ టు టేక్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్. సో కానీ దాంట్లో కూడా దే హ్యావ్ టు హ్యావ్ ది అవేర్నెస్ కంప్లీట్లీ అబౌట్ హౌ టు యూజ్ అ ఫేస్బుక్. సో మేము వీ టేక్ సర్టన్ క్లాసెస్ పిల్లలకు కానీ ఈవెన్ సొసైటీలో ఉమెన్ దే కమ్ ఓవర్ టు అవర్ ప్లేస్ ఇన్ ఆర్డర్ టు లెర్న్ అబౌట్ హౌ టు యూజ్ ద ఫేస్బుక్ ఆర్ ద సోషల్ నెట్వర్కింగ్. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ కరికులం అండ్ ఆల్సో వీ గివ్ ఇట్ యాజ్ అ సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద కూడా చెప్తాం. ఎన్ని రోజులని మన చుట్టూ ఒక షీల్డ్ మనం పెట్టుకొని ఉంటాము. చాలా మంచి పాయింట్, చప్పట్లు కొట్టాలి మీరు. మనం ఎప్పుడు బయటికి వెళ్తే పెప్పర్ స్ప్రే బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళాలి, ఎప్పుడు ఆ హాకై అప్లికేషన్ ఫోన్లో పెట్టుకుని తిరగాలి. అంటే ఎప్పుడు ఎవరో ఏదో మన దాడి చేస్తారు, మనం ఆత్మరక్షణ ముఖ్యం అనే సొసైటీలో మనం బ్రతుకుతున్నామా? తిను అనింది కదా నా ఫ్రెండ్, నేను నీ ఫ్రెండ్నే అని చెప్పి చాట్ చేస్తుంది కదా. అసలు అలా ఒక్కరు అంటే సరే, అలా అంటే ఎంతమందితో మనం జాగ్రత్తగా ఉంటాం. ఎవరు మెసేజ్ చేసినా కూడా నా ఫ్రెండేనా కాదా, నా ఫ్రెండేనే కాదా, నా ఫ్రెండేనా కాదా, ఎన్నిసార్లు అనుకుంటాం అలా. అంటే అనుమానంతో చూడలేము. సో మిస్అండర్స్టాండింగ్స్ కూడా వస్తాయి దానివల్ల. ఎక్స్పీరియన్స్ వెల్, నాకు ఒక ఫ్రెండ్ ఉండింది. సో తను నేను చాలా రోజుల తర్వాత కలిసినప్పుడు నేను రీసెంట్గా ఫేస్బుక్లో ఒక ఫ్రెండ్తో చాట్ చేస్తున్నా అండ్ రోజు చాట్ చేస్తున్నా. ఇట్స్ బీన్ 3 months అని చెప్పింది. సరే మంచిదే బట్ బీ కేర్ఫుల్ అని చెప్పాను. సో తను అప్పుడు నాకు చూపించింది తినే నేను చాట్ చేసేది. అంటే తిన్న ఎక్కడో చూశాను, ఐ హావ్ సీన్ హిమ్ సమ్వేర్, ఎక్కడ చూశాను అని అనుకుంటున్నప్పుడు తను తను నా ఫ్రెండ్ కాలేజ్లో చదువుతున్నాడు. ఒక ఫెస్ట్కి వెళ్ళినప్పుడు తనని చూశాను. సో తినకు చెప్పాను, ఈ అబ్బాయి తనే, నువ్వు చాట్ చేస్తున్నావు, తనకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది. షీ గాట్ ఇన్ టు దట్ ఇష్యూ. యాక్చువల్లీ తను ఎక్కువ ఇంటిమసీ పెంచేసుకుంటుంది. సో చెప్పాక తర్వాత తిను ఇంకా అప్పటికే అలవాటు అయిపోయింది, రోజు టెక్స్ట్ చేస్తున్నా కదా, నేను ఇలాగే కంటిన్యూ అవుతా అంటే, నో అది కరెక్ట్ కాదు, యూ బెటర్ టాక్ టు, నువ్వు మాట్లాడు తనతోటి అని చెప్పేసి తనని కాంటాక్ట్ అయ్యేలాగా చెప్పాను. చెప్పిన మాత్రం విందా? తను వింది, బట్ అసలు అతను కానే కాదు. ఆ అబ్బాయి ఫొటోస్ పెట్టుకొని ఇంకెవరో, అబ్బాయి చాలా బాగుంటాడు. సో అబ్బాయి ఫొటోస్ పెట్టుకొని ఇంకెవరో అకౌంట్ క్రియేట్ చేసి తినని ఇలా ట్రాప్ చేశారు. ఓహో. సో ఫైనలీ తెలిసాక తను అంటే వీ షుడ్ బి కేర్ఫుల్. ఫ్రెండ్స్ అని చాలామంది పంపిస్తారు, బట్ మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారు, ఎన్ని లైక్స్ వస్తున్నాయి అంటే మన ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏంటి అని కొంచెం చాలా సమయస్ఫూర్తితో ఉండాలి. మనం తెలుసుకోవచ్చు చాలా ఇన్ఫర్మేషన్. అండ్ జస్ట్ ఊరికే చాలా మంది మహేష్ బాబు ఫోటో పెట్టుకుంటారు, ప్రొఫైల్ పిక్చర్. మహేష్ బాబు ఏదో మాట్లాడుతున్నాడు, మీరు ఫ్రెండ్షిప్ చాటింగ్ చేయబాకండి ప్లీజ్. సరే, మన వ్యాక్డ్ అవుట్ మీడియా నుంచి వీ హ్యావ్ రాధా, హూజ్ అ సోషల్ నెట్వర్కింగ్ ఎక్స్పర్ట్. ఇన్ఫ్యాక్ట్ తను చాలామంది సెలబ్రిటీ పేజెస్, ఫేస్బుక్ పేజెస్ చూస్తుంటారు కదా, వాటిని మేనేజ్ చేయడం మొదలుకొని ప్రైవసీ సెట్టింగ్స్ మీద షీజ్ అన్ ఎక్స్పర్ట్. చెప్పండి రాధా, మీరేం చూస్తున్నారు? మీకు కూడా వచ్చుంటాయి చాలా కంప్లైంట్స్. నాకు కంప్లైంట్స్ రావడం కాదు, ఐ మీన్ పర్సనలీ ఈవెన్ ఐ హ్యావ్ అ ఫేస్బుక్ ప్రొఫైల్, రైట్?
So let me talk about my Facebook profile. In the start, when I had a Facebook profile, నాకు ఈవెన్ ఐ డెంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఫేస్బుక్. ఇప్పుడు కదా అవేర్నెస్ అండ్ ట్రైనింగ్ ఇన్ సోషల్ మీడియా అవన్నీ వచ్చింది. సో స్టార్టింగ్లో ఈవెన్ ఐ వెంట్ త్రూ అ లాట్ ఆఫ్ ట్రబుల్ అండ్ దెన్ ఇట్ వాస్ సెల్ఫ్ లర్న్డ్. మోస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ సెల్ఫ్ లర్న్డ్. ఎవరైనా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే ఫస్ట్ వాళ్ళ ప్రొఫైల్ చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మీకు తెలుసా లేదా పర్సనల్లీ అనేది చూసుకోవాలి. పర్సనల్గా తెలియదు అంటే మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారని చూసుకోవాలి. అండ్ ఆర్ దీస్ మ్యూచువల్ ఫ్రెండ్స్ ఆల్సో వాళ్ళకు కూడా వాళ్ళు మీకు తెలుసా లేదా అని చూసుకోవాలి. అండ్ దెన్ ఓపెన్ ద ప్రొఫైల్ అండ్ సీ వెదర్ వాళ్ళు పోస్ట్ చేస్తున్న పోస్ట్స్ ఏవైతే ఉంటాయో, స్టేటస్ అప్డేట్స్ అవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ ఆర్ దే రియల్లీ రిలవెంట్ ఆర్ జస్ట్ ఆర్ దేర్ షేర్స్, ఎప్పటి నుంచి షేర్ చేస్తున్నారు, ఎప్పటి నుంచి ఉన్నాయి, ఇస్ ఇట్ వర్త్ ఇట్ టు యాడ్ దెమ్ యాజ్ మై ఫ్రెండ్ అనేది ఫస్ట్ చూసుకోవాలి. జస్ట్ డోంట్ ఫాల్ ఫర్ అ డిస్ప్లే పిక్చర్ విచ్ మైట్ బి డిస్ప్లే పిక్చర్ బాగుంది బాగాలేదు అనేది కాకుండా. అండ్ ప్రైవసీ సెట్టింగ్స్లో యూ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్, like who can see your profile, who can comment on your pictures, who can tag you in your pictures, friends of friends, everybody public. Ilanti mottam settings, it is so well planned. It is just how you use it. So మనం before we fall prey to all this, ఫస్ట్ మన తరఫు నుంచి మనం ప్రైవసీ సెట్టింగ్స్ అన్నీ సరిగ్గా పెట్టుకున్నామా లేదా, టైట్గా ఉన్నామా లేదా అని చూసుకుంటే నోబడీ కెన్ అటాక్ యూ వేరెవర్. రైట్, థ్యాంక్ యూ రాధా. మీరు మ్యామ్ మనం ఎన్ని ప్రైవసీ సెట్టింగ్స్ పెట్టుకున్నా హ్యాకింగ్ అయితే అవుతుంది కదా మ్యామ్ అకౌంట్. సో దేర్ ఆర్ టూ డిఫరెంట్ ఇష్యూస్. ఒకటి మనం తీసుకోగలిగిన జాగ్రత్తలు, మనం అన్ని జాగ్రత్తలు పెప్పర్ స్ప్రే బ్యాగ్లో పెట్టి బయటకు వెళ్ళినా కూడా ఎవరైనా ఏదైనా అటాక్ చేయాలంటే చేస్తారు. యూఆర్ రైట్, యూఆర్ అబ్సల్యూట్లీ రైట్ అబౌట్ దట్. దాన్ని ఎలా డీల్ చేయాలని చెప్పి రామ్మోహన్ గారు ఈస్ గోయింగ్ టు టెల్ us ఇన్ అ లిటిల్ వైల్. చిన్న బ్రేక్ తీసుకోబోతున్నాం. బ్రేక్ తర్వాత ఈ మధ్య కాలంలో బయటపడ్డ మరికొన్ని ఘోరమైన కేసులు, అంటే వింటే కూడా అసలు ఇలా కూడా జరుగుతుందా అని అనిపిస్తుంది, వాటి గురించి కూడా మాట్లాడదాం. స్టే ట్యూన్డ్. సాక్షి టీవీ యాజమాన్యానికి సిబ్బందికి 6వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు గుప్తా, శ్రీచరణ కమ్యూనికేషన్స్. వెల్కమ్ బ్యాక్. ఇది డిజిటల్ యుగం. ఎంతవరకు అంటే డిజిటల్గా లాంగ్ డిస్టెన్స్ పెళ్ళిళ్ళు జరిగిపోతున్నాయి, లావాదేవీలు జరిగిపోతున్నాయి, పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు సైన్ అయిపోతున్నాయి. మరి ఇలాంటి రోజుల్లో సోషల్ నెట్వర్కింగ్ డిజిటల్ స్పేస్లో ఉండడం వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న వారితో మాట్లాడుతున్నాం మనం. అంటే వీళ్ళలో ప్రతి ఒక్కరికి ఏదో విధమైన ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏదో సమస్యలు చూస్తూనే ఉన్నారు. ఫేస్బుక్లో కావచ్చు, ఇతర సోషల్ నెట్వర్కింగ్ పరిస్థితుల్లో కావచ్చు. ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళ మాట్లాడుతున్నాం. మీరు ఈ మధ్య కాలంలో చూసిన ఈ సోషల్ నెట్వర్కింగ్ స్పేస్లో చూస్తున్న మోస్ట్ కామన్ క్రైమ్స్ ఏంటి? ఎందుకంటే మీరు చాలామంది కేసుల్ని డీల్ చేశారు కాబట్టి. లవ్ చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళతో ఇంటిమేసీ పెంచుకొని, నిజంగా వాళ్ళు లవ్ చేయరు, వాళ్ళని ఏదో బ్లాక్మెయిల్ చేయాలనే ఉద్దేశంతో ఇంటిమేసీ ఎక్కువ పెంచేసుకునే, పార్కులో ఉన్నప్పుడు ఏదో కిస్ చేస్తున్నప్పుడు ఆ వీడియోస్ తీసేసి ఫేస్బుక్లో పెట్టేసి తర్వాత బ్లాక్మెయిల్ చేస్తారు. జనరల్గా ఆడపిల్లలు కాబట్టి ముందుకు రావడం లేదు. వీళ్ళు కూడా ఇప్పుడు చాలామంది చెప్తున్నారు, మా ఫ్రెండ్స్ జరిగిందని చెప్తున్నారు. వాళ్ళకి జరిగినా కూడా చెప్పలేని పరిస్థితి. అవును. నెక్స్ట్ ఫర్దర్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా జనరల్గా ఈ సైబర్ క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్ అనేది చాలా టఫ్ ఉంటుంది. సాధారణంగా నేరాలతో పోల్చుకుంటే సైబర్ నేరాల విచారణ అనేది చాలా కష్టం. అది వాళ్ళు కూడా తీసుకోవటం లేదు. దీనికి కొన్ని మన రాష్ట్రంలో, మన తెలంగాణలో 2 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. ఒకటి కంట్రోల్ రూమ్ హైదరాబాద్లో ఉంది, నెక్స్ట్ వచ్చి సైబరాబాద్ కమిషనరేట్లో ఉంది. అక్కడ వెళ్ళి కంప్లైంట్ చేయాలన్న నెక్స్ట్ ఏంటంటే పేరెంట్స్ కూడా ముందుకు రావటం లేదు. వీళ్ళు సరగా తర్వాత మ్యారేజ్ అవుతుంది, తర్వాత వాళ్ళ హస్బెండ్ ఏమైనా ప్రాబ్లం అవ్వచ్చు అనే ఉద్దేశంతో ఎవరు 99% కేసెస్ రిపోర్ట్ అవ్వటం లేదు. అదే వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది, వాళ్ళు చేసే వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. అంటే ఒక బ్లాక్ చేసి వదిలిపెట్టేస్తారు, అంతకంటే చేయలేరు కదా, చేయలేకపోతున్నారు. అది ఇంకోళ్ళని వాళ్ళు మళ్ళీ హెరాస్ చేసే అవకాశం ఉంటుంది. వీళ్ళు కూడా ఏంటంటే ప్రొఫైల్లో ఎలాంటి ఫొటోస్ పెట్టుకోకూడదు, అలాగే అవసరమైన వాళ్ళకే షేర్ చేయాలి. కొంతమంది ఉంటారు ప్రతి 10 minutes ఒకసారి ప్రొఫైల్ అప్డేట్ చేస్తుంటారు. నేను కాలేజీలో ఉన్నాను లేదా ఇంటికి వెళ్ళాను,
తర్వాత నేను పార్క్లో ఉన్నాను అని కొంతమంది నేను చూస్తుంటాను. దాదాపు 100 టైమ్స్ షేర్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే తప్పు జరగాలంటే అది ఒకసారి పెట్టినా 100 సార్లు పెట్టినా అవుతుంది కదండి. అంటే అవుతుంది, కానీ ఏంటంటే వాళ్ళకి అవసరమైన వాళ్ళకే షేర్ చేసుకోవాలి. ఎవరికైతే ఆ ఫోటో వెళ్ళాలో వాళ్ళకే షేర్ చేసుకోవాలి. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఐడెంటిటీని వాళ్ళు గ్రహించలేకపోవడం, మనిషి ఐడెంటిటీని. మెయిన్ ఏంటంటే అవగాహన లోపం ఉంది. అంటే ముందు జరిగిన నేరాలు కూడా బయటికి రావటం లేదు, ఎవరు చెప్పడం లేదు. తెలిస్తేనే కదా కొంతమంది జరిగింది ఇలా జరిగిందంటే మనం ప్రికాషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. కరెక్ట్, మంచి పాయింట్ చెప్పారు సార్. చాలామంది ఇక్కడ పేరెంట్స్ తిడతారు కాబట్టి, అంటే చాటింగ్లో ఎక్కడో అక్కడ అమ్మాయిలు కూడా తెలుసో తెలియకో కొన్నిసార్లు చాట్ చేస్తూ కంటిన్యూ చేస్తారు. అది ఎక్కడ బయటకు వస్తుందో ఆ వ్యవహారం అంతా మన్నే తప్పుపడతారు పెద్దవాళ్ళు కాబట్టి, ఏం చెప్పకపోతే బెటర్ అని మింగేసే వాళ్ళు చాలామంది ఉన్నారా? ఉన్నారు. ఎవరన్నా మాట్లాడతారా? ఎనీబడి వుడ్ లైక్ టు? నేను నా స్కూలింగ్లో ఉన్నప్పుడు వరుణ్ తేజ్ అనే ఫ్రెండ్ ఒక అతను ఉండేవాడు అప్పుడు నాకు. తనేమో అని చెప్పేసి నాకు డౌట్ ఉంది ఇతనా కాదా అని చెప్పి. అబౌట్ అదంతా చూస్తే విజయవాడ సిద్ధార్థ కాలేజ్ ఇది ఉంది, మాది ఖమ్మం డిస్ట్రిక్ట్. సో సింక్ అవ్వట్లేదని చెప్పేసి నేను యాక్సెప్ట్ చేయకుండా అతనితో చాట్ చేయడం జరిగింది. చాట్ చేసిన తర్వాత అతను ఒక 2 days 3 days అలా కంటిన్యూస్గా సేమ్ టైమింగ్స్కి నేను వచ్చిన టైంకి తన ఆన్లైన్లోకి రావడం ఇదంతా జరిగిన తర్వాత 4th day స్ట్రైట్ అవే నెంబర్ అడిగేశారు. కెన్ ఐ కాంటాక్ట్ అని చెప్పేసి నెంబర్ అడిగితే నేను నెంబర్ ఇచ్చేసాను. అతను ఫస్ట్ అతని నెంబర్ తీసుకున్న తర్వాత నేను అతని నెంబర్ నాకు ఇచ్చాడు. సో ఫోన్ చేయడం స్టార్ట్ చేశాడు. 2 days సైలెంట్గా నేను మామూలుగా కామన్ ఇష్యూస్ మాట్లాడేసిన తర్వాత నాకు తెలుసు అతను మా క్లాస్మేట్ కాదని. నేనేం చేశాను, వెళ్ళి మా బ్రదర్కి చెప్పాను, ఇలా ఉన్నారు, ఇలా చేస్తున్నాడు అంటే. సరే, అతను ఏమడిగాడంటే నేను నిన్ను కలవాలనుకుంటున్నాను, ఒకసారి కలుద్దాము, ఏదైనా ప్లేస్ చెప్పు అని అంటే సరే అని చెప్పేసి నేను మా బ్రదర్ని అడిగి మా బ్రదర్ సజెషన్ తీసుకొని ఒక ప్లేస్ చెప్పాను. అక్కడికి నేను మా బ్రదర్ వెళ్ళడం జరిగింది, అక్కడికి అతను రావడం జరిగింది. అతన్ని ఫస్ట్ టైం నేను చూస్తున్నాను అప్పుడు మా బ్రదర్ హ్యాండిల్ చేశారు. అలా నాకు ఇంట్లో సపోర్ట్ కూడా ఉంది. సో నేను ఏ ప్రాబ్లమ్స్లో పడలేదు. రైట్, మీరేమనుకుంటున్నారు మ్యామ్? ప్రధానమంత్రి మోడీ మొదలుకొని అందరికీ ఫేస్బుక్ పేజ్ ఉంది. సో ఫేస్బుక్ని ఎంకరేజ్ చేయాలా వద్దా? ఫేస్బుక్ యూజ్ చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్కి హౌ టు యూజ్ ఇట్, ప్రోస్ అండ్ కాన్స్ అనేటిది క్లియర్గా తెలియచేయాలి. తర్వాతనే వాళ్ళు యూజ్ చేస్తే బాగుంటుంది. అందరికీ ఏంటంటే ఒక ఫ్యాషన్ లాగా అయిపోయింది. నేను ఫేస్బుక్లో ఉన్నాను, ఓకే, ఐ హ్యావ్ సో మెనీ కాంటాక్ట్స్, ఐ హ్యావ్ సో మెనీ ఫ్రెండ్స్ అనేది ఒకటే ఉంది. కానీ అమ్మాయిలకి ఎట్లాంటిది ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేటిది ఫేస్బుక్ది వాళ్ళకి తెలిసినా కానీ బట్ స్టిల్ దే ఆర్ దే గెటింగ్ ఇన్స్పైర్డ్ బై ద అదర్ ఫ్రెండ్స్. లైక్ ఎట్లా ప్రెషర్ మ్యామ్, లైక్ ఆ అమ్మాయికి ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు కావాలి. ఆ యంగ్ యూత్ యంగ్ బ్లడ్ ఉంటుంది కదా, సో ఎట్లా అంటే దే జస్ట్ వాంటెడ్ టు indulge in all this kind of things which is creating problems for the girls. So you feel all of these girls should not have Facebook pages? They should be having, but they should know the disadvantages of having account in the Facebook. అందరికీ ఇప్పుడు డిసడ్వాంటేజెస్ తెలిసిపోయా? లేదు, యూ వాంట్ టు సే సంథింగ్? ప్రతిదానికి వీ హ్యావ్ అ నెగిటివ్ వే అండ్ పాజిటివ్ పాత్, 2 paths ఉంటాయి. నెగిటివ్ పాత్ తెలుసుకొని వీ హ్యావ్ టు గో ఇన్ అ పాజిటివ్ పాత్. ఫేస్బుక్ వల్ల వీ హ్యావ్ మెనీ అడ్వాంటేజెస్, లైక్ వీ కెన్ కాంటాక్ట్ విత్ ద ఓల్డ్ రిలేటివ్స్, పాత ఫ్రెండ్స్. ఇప్పుడు నెగిటివ్ పాజిటివ్ అన్నావు, నెగిటివ్ అంటే ఏమిటి, పాజిటివ్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ ఇవ్వు. నెగిటివ్ అది మన మీదనే డిపెండ్ అయి ఉంటుంది. వీ హ్యావ్ టు ఓవర్కమ్ దట్. ఇప్పుడు అందరు ఆ రిక్వెస్ట్ పంపిస్తారు, వీ హ్యావ్ టు చెక్ ద ఐడెంటిటీ అండ్ దెన్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్. ఏమంటారు దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటే ఓన్లీ మనం ఫేస్ టు ఫేస్ తెలిసిన వాళ్ళని యాక్సెప్ట్ చేసి వీ కెన్ బీ ఇన్ కాంటాక్ట్ విత్ దెమ్ కదా. పాజిటివ్స్ అంటే వీ కెన్ కాంటాక్ట్ విత్ ద ఓల్డ్ రిలేటివ్స్, ఫ్రెండ్స్. ఇంకా అది రిలేషన్స్ని పెంచుతుంది ఫేస్బుక్ని. లేకపోతే డిజిటల్ ఎరాని మనం కాదనలేము. దాన్ని ఎలా వాడాలి, ఎంతవరకు వాడాలి అనే అంశం మీద స్పష్టత ఎలా వస్తుంది అనుకుంటున్నారు? ఒక వెబ్సైట్ అనేది, ఒక సోషల్ మీడియా అనేది మనం వెబ్సైట్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు మనం అన్ని ప్రైవసీ సెట్టింగ్స్ చూసుకొని చేసుకున్నా కూడా ఐ విల్ షేర్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. ఓకే, ఐ హ్యావ్ ఎ నాకు ఫేస్బుక్లో ప్రొఫైల్ ఉంది. నా ఫ్రెండ్ తోటి వి యూజ్ టు చాట్ డైలీ. ఒక 6 months రోజు చాట్ చేసిన తర్వాత సడన్గా తను చాట్ చేయడం ఆపేసింది. నేను ఫోన్ చేసి తన్ని అడిగాను అనమాట, ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు రావట్లేదు ఆన్లైన్లోకి అని అంటే, నువ్వు చాలా డిఫరెంట్గా మాట్లాడుతున్నావు, రోజు ఎందుకు మాట్లాడుతున్నావు అలా అంటే, దట్ మీన్స్ నాకు అప్పుడు తెలిసిందనమాట, నేను కాకుండా నా ప్రొఫైల్లో నుంచే ఇంకెవరో కూడా చాట్ చేస్తున్నారు తనతోటి. ఓరి దేవుడు. సో నేనే కాదనమాట, నాతో పాటు ఇంకోళ్ళు ఎవరో కూడా చాట్ చేస్తున్నారు తనతోటి. తనకి ఎప్పుడు డౌట్ రాలేదు? తనకి ఎప్పుడు అంటే నా ప్రొఫైల్లో నుంచి వెళ్తుంది కాబట్టి తను నాతోనే చాట్ చేస్తోందని అనుకుంది. తర్వాత దాన్ని మీరు ఇంకా ఆరాలు తీసే ప్రయత్నం చేశారా? చేశాను. నేను అతను ఎవరో కూడా కనిపెట్టి ఐ గేవ్ ఎ కంప్లైంట్ ఎట్ పోలీస్ స్టేషన్. రైట్ మ్యామ్. రామ్మోహన్ గారు, ఫర్గివ్ మీ ఫర్ సేయింగ్ దిస్,
ఈ డిబేట్లో మీరున్న ఏకైక పురుషులైనా మిమ్మల్ని అడుగుతున్నారు, సైబర్ క్రైమ్స్కి పాల్పడేది అందరూ అబ్బాయిలేనండి? అంటే అందరూ అబ్బాయిలా ఉంటారు. ద నేచర్ ఆఫ్ ద క్రైమ్స్ అంటే ఎక్కువగా ఇప్పుడు వాళ్ళు మాట్లాడింది పరిధి అమ్మాయిలు నేర్పించడం. అమ్మాయిలు కూడా చేస్తున్న వాళ్ళు కొన్ని కేసులు జరిగినాయి. నలుగురు అబ్బాయిలని 20 మంది అబ్బాయిలని మ్యారేజ్ చేసుకున్న కేసులు కూడా ఉన్నాయి. కానీ అది ఎక్కడ రేర్, అది చాలా రేర్గా జరుగుతుంటాయి. చాలా రేర్గా జరుగుతుంటాయి. అవి మనం అంత కౌంట్లో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు జాగ్రత్తగానే ఉండాలి. వీళ్ళు సైబర్ క్రైమ్ రూల్స్ గురించి ఏమేమి యాక్చువల్లీ తప్పు, మనకి ఇష్టం లేకుండా ఎవరైనా మనకి మెసేజ్ పంపించడం మొదలుకొని ఏమేమి తప్పులు ఉన్నాయో కొంచెం మాకు ఇవాళ వీళ్ళందరికీ. ఫేస్బుక్కే కాకుండా ఈమెయిల్స్ కానీ ఏదైనా సరే మనం ఇన్ఫర్మేషన్ ఇతరులకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ కానీ వాళ్ళకి వాళ్ళకి తెలియకుండా వాళ్ళ పర్మిషన్ లేకుండా పంపించకూడదు. ఏ ఫొటోస్ అయినా న్యూడే కావచ్చు, మామూలు ఫోటోగ్రాఫ్స్ కూడా పంపించకూడదు. వాళ్ళు కంప్లైంట్ చేస్తే అది క్రైమే అవుతుంది. అది నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేసేటప్పుడు కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాలి. అంటే ఆ ఇన్ఫర్మేషను అది ఎదుటి వాళ్ళకి మిస్యూజ్ చేసే అవకాశం ఉందని చూసుకోవాలి. నెక్స్ట్ ఎలాంటిది జరిగినప్పుడు ఎక్కడ కంప్లైంట్ చేయాలి? జనరల్గా అయితే ఏ పోలీస్ స్టేషన్లోనే కంప్లైంట్ చేయొచ్చు. కాకపోతే అంటే వాళ్ళు రెస్పాన్స్ అవ్వరు. ఇలాంటి నేరాలు ఏంటంటే వాళ్ళకి అవగాహన ఉండదు. టెక్నాలజీ తెలిసి ఉండాలి, లా తెలిసి ఉండాలి దీనికి. అవును, జనరల్గా దీనికి అందుకని ప్రత్యేకంగా దీన్ని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. మన తెలంగాణ రాష్ట్రంలో 2 క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉన్నాయి, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్. ఒకటి కంట్రోల్ రూమ్లో ఉన్నది, అది నాంపల్లి దగ్గర కంట్రోల్ రూమ్లో ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి సైబరాబాద్ కమిషనరేట్లో ఉన్నది, 2వ పోలీస్ స్టేషను. ఎవరైనా విక్టిమ్స్ ఉంటే అక్కడ వెళ్ళి వాళ్ళకి కంప్లైంట్ చేస్తే ఏసీపీ ర్యాంకు అధికారి దానికి విచారణ అధికారిగా ఉంటారు కాబట్టి వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు. ఎవరైనా మన ఇష్టం లేకుండా మన నోటికి వచ్చినట్టు ఏమైనా కామెంట్స్ చేసినా లేకపోతే మనం మోసపోయామనే ఫీలింగ్ ఎవరికి నచ్చదు, కరెక్టా? నా దగ్గర ఒక క్వశ్చన్. మేము ప్రైవసీలో పెట్టుకుంటాం ఇట్లా జరుగుతుంది అనేసి, కానీ ఎంత లాక్లో పెట్టుకున్నా ఫోన్లో స్క్రీన్ షాట్ తీసి ఫోటోని క్రాప్ చేసేసి అట్లా కూడా చేస్తున్నారు కదా. దానివల్ల మేము కూడా ఫేస్ చేస్తున్నాం ప్రాబ్లమ్స్. ఎనీబడీ విల్ ఆన్సర్? ఫస్ట్ మీరు ఒక్కడే కాదు, బికాజ్ ఐ ఆల్సో డీల్ విత్ సెలబ్రిటీ ప్రొఫైల్స్ కనుక నాకు తెలుసు. ఐ హావ్ సీన్ పీపుల్, ఇప్పుడు పెద్ద పెద్ద హీరోయిన్స్ ఎవరైతే ఉంటారో హీరోస్కి కూడా జరుగుతుంది ఇది. వాళ్ళ ఫేస్ తీసుకుని వాళ్ళ పిక్చర్స్ మాఫ్ చేసి యునో న్యూడ్ పిక్చర్స్ పెట్టడం అలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. అలాంటి సెలబ్రిటీస్కి మా లాంటి ఒక డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ఉంది. వీ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దట్ గనక దట్ షుడ్ నాట్ బీ అ ప్రాబ్లమ్ ఫర్ దెమ్. కానీ ఫర్ యూ గర్ల్స్, మీలాంటి వాళ్ళు వెనకాడకుండా యూ షుడ్ డైరెక్ట్లీ గో రిపోర్ట్. అట్లీస్ట్ ఫేస్బుక్లో మీరు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి కాకపోయినా ఫేస్బుక్ ఆర్ సెట్టింగ్స్ లైక్ బ్లాక్ రిపోర్ట్ యాజ్ స్పామ్ అని ఉంటుంది. రిపోర్ట్ వన్స్ ఆర్ ట్వైస్ ఇఫ్ దట్ పర్సన్ ఇస్ రిపోర్టెడ్, మూడోసారి దేర్ ప్రొఫైల్ విల్ బి డిలీటెడ్ అండ్ ఫేస్బుక్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది టు ద పోలీస్ ఆర్ వాట్ ఎవర్. సో మీరు మీ తరఫు నుంచి మీరు బ్లాక్ మాత్రమే చేయకుండా రిపోర్ట్ చేయండి. వెన్ యూ రిపోర్ట్ అ ప్రాబ్లమ్ ఇన్ ఫేస్బుక్ అడుగుతుంది, ప్రాంప్ట్ చేస్తుంది మిమ్మల్ని, వై ఆర్ యూ వాంటింగ్ టు రిపోర్ట్ దిస్, యూ డోంట్ లైక్ ఇట్ ఆర్ ఇస్ ఇట్ అబ్యూజివ్ అన్నీ అడుగుతుంది ఫేస్బుక్. Facebook is a very friendly medium. Don't ban it. It is man-made. Use it and make use of it is what I feel. ఒకవేళ మీ పేరెంట్స్ గనక మిమ్మల్ని అలో చేయకపోతే FB దీంట్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. యూ ట్రై టు ఆల్ మై ఫ్రెండ్స్, వాళ్ళకి ఏం చెప్పండి అంటే FB వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అండ్ మీరు తెలుసుకున్న డిసడ్వాంటేజెస్ ఏంటి, అవి చెప్పి కన్విన్స్ చేయండి. అంతేగాని పేరెంట్స్ ఫస్ట్ మాకు అవగాహన ఉంది కరెక్టే, అంటే అప్ టు ది మార్క్ మాకు లేదు. ఇప్పుడు పేరెంట్స్ అయితే మాకు చదువు నేర్పించారు, డిసిప్లిన్ నేర్పించారు, బట్ టెక్నాలజీ వచ్చేసరికి మేము వాళ్ళకి నేర్పించాల్సి వస్తుంది. అలా అయ్యేసరికి ఏంటంటే వాళ్ళకి ఫేస్బుక్ అంటే ఏంటో తెలీదు, చెప్పినా అర్థం చేసుకోరు. నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే నా వాల్ మీద ఎవరో షేర్ చేస్తారు కదా, షేర్ చేసిన వాళ్ళ ఫొటోస్ నా వాల్ మీద పడేసరికి మా అమ్మ ఏమంటుంది, నీ ఫేస్బుక్లో వీళ్ళ ఫొటోస్ ఎందుకున్నాయి. సో కరెక్ట్గా వాళ్ళకి అదేంటి ఫేస్బుక్ అంటే ఏంటి అని తెలియక మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. అది కరెక్టే, పేరెంట్స్ కూడా ఎడ్యుకేషన్ అవసరం, లేకపోతే కొంచెం కంగారు పడతారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఫేస్బుక్ ఈజ్ ఎ హ్యాంగ్ అవుట్ ప్లేస్ అంటున్నారు, కానీ వేరే ఉన్నాయి ఇంకా మెసేజెస్ అన్నీ, అవన్నీ హ్యాంగ్ అవుట్ కావచ్చు, కానీ ఫేస్బుక్ని తప్పుగా చూస్తున్నారు మీరు. మెసేజెస్ అన్న ఆప్షన్ ఒక్కటే మీరు వాడుకుంటున్నారు, ఇంకా చాలా ఉంది ఫేస్బుక్లో. సార్ మీరు చెప్పారు కదా, అంటే గర్ల్స్కి చాలా ప్రాబ్లం అవుతుంది కేసు రిపోర్ట్ చేస్తే అట్లా అని చాలామంది బయటికి రావట్లేరు అనేసి. సో వాళ్ళ ఐడెంటిటీ ఎందుకు ప్రైవసీలో పెట్టారు వాళ్ళు కేసు రిపోర్ట్ చేసినప్పుడు? ఐడెంటిటీ ప్రైవసీ ఉంటుంది, కానీ అది మీడియాకి వచ్చినప్పుడే కొంచెం అందరికి తెలిసే అవకాశం ఉంది. వాళ్ళు ఫస్ట్ ఏంటంటే మీడియాకి వెళ్తుంటారు. కంప్లైంట్ చేసే ముందు
ఏదో ఒక న్యూస్ పేపర్కి వాళ్ళకి మీడియాకి వెళ్ళినప్పుడు పబ్లిక్గా తెలిసిపోతుంది. ఖచ్చితంగా ఆడపిల్లలకు సంబంధించిన విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉంటారు. అలాంటి భయపడాల్సిన అవసరం మీకేం లేదు. రైట్ మ్యామ్, యాజ్ వి మనం కన్క్లూడ్ చేస్తున్నాం కాబట్టి సైబర్ క్రైమ్ని ఇఫ్ యూ నీడ్ టు కర్బ్ టేక్ కేర్ వాట్ వుడ్ ఏం చెప్పదలుచుకున్నారు ఈరోజు ఇవాళ? ఫస్ట్ థింగ్ ఏంటంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు అందరు అంటారంటే ఏదైనా ప్రాబ్లం వస్తే మేము ఉన్నాము మాకు చెప్పండి అని పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడతారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఒక పెద్ద ప్రాసెస్ అనేటిది ఉంటుంది. ఆ ప్రాసెస్ చూడగానే సగం జనాలు ఏం చేస్తారంటే వెనక్కి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళిన తర్వాత మీ ప్రాబ్లమ్స్ చూపించి మీ ప్రూఫ్స్ అన్ని ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేస్తారంటే 10 సార్లు తిప్పిస్తారనమాట. మీరు రేపు రండి ఎల్లుండి రండి అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్న వాళ్ళే సరిగా వాళ్ళకి ఎలా కనుక్కోవాలి, ఎలా రీచ్ కావాలి అనేటిది వాళ్ళకే సరిగా తెలియదు. అక్కడ ఉన్న కమిషనర్ కూడా నేను చెప్తున్నాను, సైబర్ క్రైమ్ కమిషన్ కూడా ఎలా ఉన్నాడంటే ఈజ్ అ వెరీ యంగ్ పర్సన్ దేర్. ఈ వుడ్ నాట్ టేక్ టూ మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్ దేర్. ఇక్కడ ఎట్లాంటి కేసెస్కి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అంటే ఐదర్ యూ షుడ్ బి హ్యావింగ్ ఎన్ ఇన్ఫ్లుయెన్స్, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, ఆర్ యూ షుడ్ నో సంబడి, యూ షుడ్ బి వెరీ రిచ్, ఆర్ ఎల్స్ యూ హ్యావ్ టు కీప్ ఇట్ టు యువర్ సెల్ఫ్ యువర్ ప్రాబ్లమ్. ఇన్ని డిబేట్స్ జరిగిన తర్వాత కూడా నేను ఒకటే కన్క్లూడ్ ఏం చేస్తానంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఇక్కడ సాల్వ్ కావడము, ఈ ప్రాబ్లం అనేటిది మినిమం కావడము చాలా కష్టం. ఎందుకంటే మనం ముట్టి చర్చలు చేసుకుంటూనే ఉంటాం కానీ ఎక్కడైతే ఇంప్రూవ్మెంట్ చేయాలో ఆ వ్యవస్థలో దాంట్లో ఇంప్రూవ్మెంట్ అనేది మీకు కనిపించదు. ఐ కెన్ ఛాలెంజ్ దట్ బికాస్ వీళ్ళు పెద్ద మనుషులు, వీళ్ళ కేసెస్ చూడాలి, వీళ్ళు చిన్నపిల్లలు, ఆ చిన్న ప్రాబ్లమే అని కాదు, ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఇస్తే కానీ సైబర్ క్రైమ్ విల్ బి నోన్ టు ద ఎంటైర్ పాపులేషన్. థ్యాంక్ యూ. ఈ సోషల్ నెట్వర్కింగ్కు సామాజికంగా ఉపయోగాలు ఉన్నాయి, దానిలో లోటుపాట్లు కూడా ఉన్నాయి. దానిలో పొరపాట్లు ఉన్నాయని, దానివల్ల సంఘ విద్రోహ శక్తులు అభివృద్ధి చెందుతున్నారని మనం దానిని వద్దు అనుకోవడం పొరపాటు. దానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో మనం తీసుకోవాలి. ఆ జాగ్రత్తల్లో నేను ఫీల్ అయ్యేది ఏంటంటే పోలీస్ వ్యవస్థ పటిష్టపడాలి. ఏంటంటే ఇదే ఫేస్బుక్లో మనము ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వెంటనే ఇప్పుడు ఫోన్ ఎక్కడి నుంచి వస్తుందో ట్రాక్ చేసి ఆ ఫోన్లో ఉన్న వ్యక్తిని ఏ విధంగానైతే పట్టుకోగలుగుతున్నారో అంతే ఫాస్ట్గా ఎక్కడి నుంచి వాళ్ళు చాట్ చేస్తున్నారో వాళ్ళను పట్టుకోగలగాలి. అంత లెవెల్లో మన శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందాలి. అంతేగాని సోషల్ నెట్వర్కింగ్ వద్దు అని అనుకోవడం పొరపాటు. చాలా మీరు చక్కటి సమర్పించారు మ్యామ్. టెక్నికల్లీ స్పీకింగ్ అయితే ఫాస్ట్గా రియాక్ట్ అవ్వట్లేదని అంటున్నారు కదా. ఫోన్ ద్వారా ఎట్లాగైతే మీరు నంబర్ ట్రేస్ చేయగలుగుతున్నారో ఇండివిజువల్ ఐడీస్ ద్వారా, అంటే మనకి ప్రతి కంప్యూటర్కి ఒక ఐడి ఉంటుంది, ఆ ఐడి ద్వారా ఇమ్మీడియట్గా కూడా ట్రాక్ చేయగలుగుతున్నారు. అంటే ఈ అవేర్నెస్ లేక కూడా దే ఆర్ నాట్ అప్రోచింగ్. ఇప్పుడు హాకాయ్ అని రీసెంట్గా మన నారాయణగూడ పోలీస్ స్టేషన్ నుంచి దే హావ్ కమ్ హియర్ ఇన్ ఆర్డర్ టు ఎడ్యుకేట్ ద స్టూడెంట్స్ ఆన్ దట్. బయట పోస్ట్ చూసుకోండి మీ కాలేజ్ బయట హాకాయ్ అని ఉంది. అది విత్ ఇన్ నానో సెకండ్స్ ఇట్ ఈస్ ఏబుల్ టు ట్రాక్ హూ ఇస్ యాక్చువల్లీ ట్రబ్లింగ్ యూ. అది మనం అప్లికేషన్ అవేర్నెస్ వాళ్ళకి స్ప్రెడ్ చేస్తే ఇట్లాంటివి ఈజీగా మనం యూజ్ చేసుకోవచ్చు. కానీ అందరికీ అర్థమైంది వాళ్ళ సోషల్ నెట్వర్కింగ్ ఇది అంటే బ్యాన్ చేయాలా అనే చర్చ కూడా రాకూడదు నిజానికి. బికాస్ బ్యాన్ చేసే పరిస్థితులు కనిపించట్లేదు. యువత ఇంకా ముందుకెళ్తున్నారు, దూసుకెళ్ళిపోతున్నారు డిజిటల్ యుగాన్ని ఇంకా కొత్తగా ఎలా వాడాలా అని చెప్పి. దీనివల్ల వచ్చే అడ్వాంటేజెస్ని స్వీకరిస్తూ బహుశా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అందరూ తీసుకుని పోలీస్ శాఖ చట్టాలు కూడా బలపడితే బహుశా సమస్యలు తగ్గుతాయని ఆశిద్దాం. ఇవాళ ప్యానెల్లో పాల్గొన్న రామ్మోహన్ గారికి, మ్యామ్ మీకు, రాధ గారికి, అలాగే ఇక్కడ రెడ్డి కాలేజ్ ఫ్యాకల్టీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అండ్ థ్యాంక్ యూ ఆల్. విద్యార్థులందరికీ చాలా బాగా మాట్లాడారు. మరొక ఎపిసోడ్లో క్యాంపస్ పై మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.